హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే లివర్ ఫ్రై చేయబోతున్నానండి. దాంతోపాటు చికెన్ కర్రీ అన్నమాట. చికెన్ లివర్ ఫ్రై, చికెన్ కర్రీ అన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, పదండి. ఇప్పుడైతే లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, రండి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు కొన్ని తీసుకోవాలన్నమాట. ఒక 10 నుంచి 15 వరకు. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎంత పడుతుందో అంత, మీరు ఎంత తింటే దాన్ని బట్టి వేసుకోండి. కారం వేసుకోవాలి. కారం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, నేను చూసి వేసుకుంటున్నా. ఎందుకంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను నేను. అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే ఇదే మెయిన్ అన్నమాట ఫ్రైలోకి, లివర్ ఫ్రైలోకి. ఓకేనా? ఇది మిక్సీ పట్టుకొని చూపిస్తాము. ఇలా మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. చూడండి, వెల్లుల్లిపాయ, ఉప్పు, కారం అన్నమాట. దీన్ని ఇలా పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ చూద్దాం, రండి. ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించుకొని లివర్లు ఉన్నాయి కదా, ఇవి కందనకాయలు అంటారు తెలుగులో. ఇవి లివర్ అన్నమాట. దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకుండానే ఇలానే వేసేయాలన్నమాట. ఎందుకంటే ఇందులో నీళ్ళు ఊరుతుంది కదా, దాంతో ఉడకాలి అది. ఎందుకంటే నీ శ్వాసన పోవాలి కాబట్టి ఇది కొంచెం నీ శ్వాసన వస్తుంది. అందుకే మనం ఇలా చేయాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకోవద్దు, ఇలానే ఉడకనివ్వాలి. ఇందులో నీళ్ళు ఊరి ఉడుకుతుంది కదా, అంత వరకు ఉడికించాలన్నమాట. ఇందులో నీ శ్వాసన మొత్తం పోతుంది అన్నమాట. చాలా నీ శ్వాసన వస్తుంది, ఇది తినడానికి ఇష్టపడరు కదా, అందుకే ఇలా చేయాలన్నమాట. ముందైతే ఆయిల్ వేసుకోవద్దు. ఓకేనా? ఫ్రై అవుతుంది కదా, ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలి. కొంచెం నీళ్ళు ఊరుతుంది కదా, ఇప్పుడు పసుపు వేసుకోవాలి. మనం ఆయిల్ అయితే అస్సలే వేయద్దు ఇప్పుడే. ఇలా పసుపు వేసుకోవడం వల్ల అందులో నీసు, మళ్ళీ ఆ వాటర్ మొత్తం ఊరి నీసు అయితే పోతుంది అన్నమాట. ఇలానే చేయండి మీరు, ఇదే పద్ధతిలో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ ఇదే చేసుకుంటారన్నమాట. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెమే నీళ్ళు ఊరి ఉడికింది, ఇంకా ఉడకాలన్నమాట. ఇంకా కొంచెం నీళ్ళు ఊరుతుంది, ఇంకా చాలా ఉంది కదా. నీ శ్వాసన పోయేంత వరకు, నీళ్ళు అలా వచ్చి పోయేంత వరకు మనం ఉడికిస్తూనే ఉండాలన్నమాట. అయితేనే మనకు నీ శ్వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా ఫ్రై అయింది కదా, చూడండి. వాటర్ కూడా మొత్తం ఊరి ఉడికిపోయింది అన్నమాట 50%. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ముందైతే అస్సలు వేయద్దు, ఇలానే వేయాలి. అయితేనే అందులో నీ శ్వాసన రాకుండా మంచిగా అన్నీ ఉడుకుతుంది ముక్కలు. ఇలా ఉడికేటప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు కారం వేస్తాం కదా, అలా లైట్గా వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి లైట్గా. చూసారు కదా, కొంచెమే వేసిన నేను. 1 ఆనియన్ కూడా పట్టదు, దాంట్లో హాఫ్ అంతే. ఇలా మగ్గించుకుంటే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, ఇందులో ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే ఇలా ఆనియన్స్ మగ్గాయి కదా, చూడండి. ఇలా మగ్గాయి అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఫ్రెష్గా నూరుకోండి. అయితేనే బాగుంటుంది టేస్ట్. ఫ్రెష్ నూరుకుంది అయితే ఇందులో వేసుకోండి. ఓకే, ఫ్రెష్గా మంచిది అన్నమాట. వాసన కూడా మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. బయట తినకండి, అది మంచిది కాదు, రెడీమేడ్ది. ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకోండి. ఇప్పుడైతే ఇలా మగ్గించుకోవాలన్నమాట. ఇలా అల్లం పేస్ట్ కూడా మంచిగా పచ్చి వాసన అయితే పోయిందన్నమాట. ఇలా పోయిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఇది ఉంది కదా, మనం నూరుకున్న వెల్లుల్లి, తర్వాత ఉప్పు, ఇవి ఉంది కదా, కారం వేసుకొని ఇదైతే వేసుకోవాలన్నమాట. కొంచెం మీరు ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం కారం వేస్తాం కదా, ఇది దానికి పట్టేటట్టు ఉండాలన్నమాట. కొంచెం మీరు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే దీనికి మంచి మగ్గుతుంది, పచ్చి వాసన కూడా పోతుంది అన్నమాట. అదే కింద అంటుకున్నట్టు వేసిర్రు అనుకోండి, మళ్ళీ బాగోదన్నమాట. నీ వాసన వస్తుంది, మీకు కూడా తిన్నట్టు మంచిగా అనిపేది అన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట, ముక్కలకి పట్టేటట్టు.
కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి, లాస్ట్లో కొంచెం వేసుకోండి. ఓకేనా? ఇలా వేసుకొని మంచిగా ముక్కలకి పట్టనివ్వాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట మంచిగా. కాబట్టి ఇలా వేసుకొని మగ్గనివ్వండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తానన్నమాట. అయితే ఇది కారం పచ్చివాసన పోయిందన్నమాట. కొంచెం లివర్ ఇది ఫ్రై చేసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది అంటే పేలుతుంది అన్నమాట లివరు. ఇలా వేసిన తర్వాత కొంచెం గరం మసాలా కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు. కొంచెం చికెన్ మసాలా అన్నమాట. ఓకేనా? ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది అన్నంలోకి కాదు, నార్మల్గా స్టఫ్కి నంచుకోవడానికి మనం ఫ్రై లెక్క తినాలనుకుంటే దానికైతే పనికి వస్తుంది. కావాలంటే మీరు రైస్లో కూడా తినవచ్చు, కొంచెం గ్రేవీ వస్తుంది కదా. ఓకేనా? ఈ కొత్తిమీర వేసుకొని లాస్ట్లో ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఒక 1 మినిట్ మగ్గనివ్వాలి. ఇలా 1 మినిట్ అయితే చాలు, మరి ఎక్కువ అయితే వద్దు. 1 మినిట్ అయితే చాలన్నమాట. ఓకే, చూడండి లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అన్నమాట. కొంచెం చిక్కగానే ఉంది, రైస్లో కూడా తినొచ్చు, చపాతి పూరి అలాంటి వాటిలో తినొచ్చు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. చూడండి లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు మళ్ళీ చికెన్ కర్రీ చేసి చూపిస్తాను, అది కూడా ప్రాసెస్ చూడండి. ఓకేనా? ఇప్పుడైతే చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఎలా చేస్తాననేది మీరు కూడా ఇలానే ట్రై చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేస్తాననేది ప్రాసెస్ చూపిస్తాను, 1 బై 1 ఏ ఐటమ్స్ చేస్తాననేది చూడండి. ఇలానే చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. లివర్ ఫ్రై కూడా చేశాను కదా, ఇలా చేసుకోండి. మీరు మళ్ళీ మళ్ళీ అదే చేస్తారన్నమాట. చూడండి చికెన్ ఫ్రై అయితే ఇలా చేస్తారనమాట. ఎలా చేస్తాననేది చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఏ నాన్ వెజ్లోకైనా మీరైతే ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి, అయితేనే బాగుంటుంది. కొంచెం స్పైసీగా తినేటోళ్ళకి మంచిగా ఉంటుంది అన్నమాట ఆయిల్. కొంచెం నాన్ వెజ్ అయినా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. మాదైతే 1/2 కేజీ అన్నమాట తీసుకున్నాము. ఆల్రెడీ చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, మళ్ళీ చికెన్ కర్రీ ఇన్ని తినాలి కదా. ఇద్దరం మళ్ళీ మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారన్నమాట, అందుకే మాకు సరిపోతుంది కాబట్టి 1/2 కేజీ అయితే కర్రీ చేస్తున్నాను. మీకు చూపిద్దామని చేస్తున్నాను అన్నమాట. ఇది 1/2 కేజీ చికెన్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలి. అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి వేసుకోండి. ఇది 1/2 కేజీకి సరిపడా నేనైతే చెప్తున్నాను అన్నమాట. మీరు ఎక్కువ తీసుకుంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా ఫ్రై చేసుకుంటే మనకేంటంటే గ్రేవీ చిక్కగా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఆనియన్స్ ఎప్పుడైనా మనం నాన్ వెజ్ వండుతున్నామంటే మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే నీచు వాసనని చంపేస్తుంది అన్నమాట అది ఆనియన్స్. దాన్ని మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది. ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళకి అది ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలన్నమాట, చిక్కగా వస్తుంది. ఓకేనా? బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్ ఇలా ఫ్రై అవ్వాలండి. చూడండి ఇలా గోల్డెన్ కలర్ రావాలన్నమాట, ఎందుకంటే మనకు అది గ్రేవీ చిక్కగా రావాలి కాబట్టి మనం ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకుంటాం. తర్వాత చికెన్ వేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఎంత వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం చికెన్ వేసేటప్పుడు గ్యాస్ ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో ఉండాలి, లేకపోతే చూడండి ఇలా అంటుకుంటుంది అన్నమాట. ఇది పక్కన తగిలింది కాబట్టి ఇలా అంటుకుంటుంది. ఇలా వేసుకొని చికెన్ మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మంచిగా దీన్ని అయితే మగ్గనిద్దాము. ఇందులో వాటర్ ఊరి మంచిగా ఉడకాలన్నమాట. అంత వరకు మనం ఏది వేయద్దు, అల్లం పేస్ట్ వేయద్దు, పచ్చిమిరపకాయలు వేసాం కదా. ఇప్పుడు టమాటాలు అది ఏమి వేయద్దు అన్నమాట, పసుపు కారం ఏది వేయద్దు. ఇందులో వాటర్ ఊరి మంచిగా ఉడికేదాకా అయితే వెయిట్ చేయాలి మనం. ఓకేనా? ఇదైతే మంచిగా ఉడికేదాకా వెయిట్ చేయాలి. మనం ముందే అన్ని టమాటాలు అన్నీ వేసేస్తే అది ముక్కలు కూడా మంచిగా ఉడకదు, మళ్ళీ నీచు వాసన వస్తుంది. అందులో ఎప్పుడైనా మనం నాన్ వెజ్ వండినామంటే మటన్ అయినా చికెన్ అయినా లివర్ అయినా ఏదైనా వాటర్ ఊరి అందులోనే ఉడకాలన్నమాట. మనం ఎక్స్ట్రా వాటర్ కూడా వేయద్దు.
దానివల్ల ఎక్స్ట్రా వాటర్ వేసామనుకోండి, దానివల్ల నీచు వాసన వస్తుంది అన్నమాట. ఇలానే వండుకోవాలన్నమాట. ఇది ఉడికిన తర్వాత చూపిస్తున్నాం. చూడండి, ఇలా ఉడుకుతున్న చికెన్లో మనం ఏం చేయాలంటే, ఇలా నీళ్ళు ఊరుతున్నప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇది ఇంట్లో ఫ్రెష్గా నూరుకుంది, మీరు కూడా ఇంట్లో నూరుకున్నదే వేసుకోండి, అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇలా అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వేసుకొని మంచిగా తిప్పుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే ఇలా మగ్గింది కదా, పచ్చివాసన కూడా పోయిందన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లైట్గా టమాటాలు. ఓకేనా? ఇలా వేసుకొని మంచి, మీరు ఎంత తింటే అంత. ఓకేనా? నాకైతే 1.5 పడుతుంది. పసుపు కూడా వేసుకోవాలన్నమాట, కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మీరైతే దీన్ని కలపొద్దు. దీన్ని కలపకుండా అయితే మీరు మగ్గనిచ్చాలన్నమాట. ఇలా మగ్గాలి. ఓకేనా? మీరైతే దీన్ని కలపకండి అసలు. ఉప్పు పసుపు వేసిన తర్వాత, ఓకేనా, అసలు కలపొద్దు. ఇది మగ్గిన తర్వాత అయితే నేను చూపిస్తాను. ఇప్పుడైతే టమాటా మగ్గిపోయింది. చూడండి, మంచిగా మగ్గిపోయింది అన్నమాట. మనం వాటర్ కూడా వేయలేదు. చూడండి, అదే వాటర్లో ఉడుకుతుంది టమాటా. మళ్ళీ చికెన్లో వచ్చిన వాటర్ ఉంది కదా, దాంతో ఉడుకుతుంది. చూడండి ఎంత మంచిగా ఉందో కలర్ఫుల్గా. మనమైతే ఎక్స్ట్రా వాటర్ ఏమి యూస్ చేయలేదు. ఇక్కడ వరకు మీరైతే ఏ వాటర్ వేయద్దు అనమాట. వేసిన ఆయిల్లో మళ్ళీ టమాటా ఉంది కదా, అందులోనే ఉడకాలి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. దానికి సరిపడా కారం వేసుకోవాలన్నమాట. కొంచెం స్పైసీనే బాగుంటుంది కాబట్టి మీరు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఓకేనా? నాకైతే 1/4 కేజీ కాబట్టి సరిపోతుంది. కొంచెం ధనియాల పొడి వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం చికెన్ మసాలాలు ఎక్కువ తినకండి, ఆరోగ్యానికి మంచిది కాదు. ఓకేనా? కొంచెం కొంచెం వేసుకోండి. ఇదైతే గరం మసాలా అన్నమాట, ఇంట్లో నూరుకుంది. ఓకేనా? ఏ కూరలో అయినా ఇదే గరం మసాలా వేస్తా అన్నమాట, ఇది టేస్ట్ని ఇస్తుంది కాబట్టి. చూడండి, ఇంతవరకు అయితే మనం వాటర్ యూజ్ చేయలేదు. చూడండి, ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి ఇందులోనే. ఇది కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఎమ్మటే వాటర్ పోసుకోకండి. దీన్ని అయితే ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా కలుపుతూనే ఉండి మంచిగా ముక్కలకి పట్టేలా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనివ్వండి, తర్వాత వాటర్ పోసుకోండి. ఇప్పుడే పోసుకోకండి. ఇప్పుడు పోసుకుంటే మళ్ళీ మనం వేసిన మసాలాలు అయితే విడిపోతాయి అన్నమాట, ముక్కలకి పట్టదు. ముక్క అయితే మనకు సప్పగా వస్తుంది అన్నమాట. ఇది కొంచెం ఇలా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు మనం అది వాటర్ వేసుకుందాం అన్నమాట. ఇప్పుడైతే ఇలా ఫ్రై అయింది కదా, చూడండి, ముక్కలకి కూడా మంచిగా పట్టి టేస్ట్ అనేది వస్తుంది అని చెప్పా కదా. చూడండి, ముక్కలకి పట్టింది మసాలా. మనం ఏం చేయాలంటే ఇప్పుడు వాటర్ పోసుకోవాలి తగినంత. మరీ ఎక్కువ పోసుకోకండి, కొంచెం చిక్కగా ఉంటేనే చికెన్ అయినా ఏదైనా బాగుంటుంది అన్నమాట. కొంచెం ముక్కలు మునగాలన్నమాట, కొంచెం మునిగితే చాలు. ఓకేనా? వాటరీగా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దు. కొంచెం ఉడికి దగ్గర పడుతుంది కాబట్టి నేనైతే కొంచెం ఇలా వాటర్ పోసాను అన్నమాట. చూడండి, ముక్కలు అయితే కొంచెం మునిగినాయి కదా. ఇలా ఉండి ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు 5 మినిట్స్ ఉడికితే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఒక 5% ఉడకాలి అంతే. 95% అయితే 95% అయితే ఉడికిపోయింది. ఒక 5% అయితే ఇప్పుడు ఉడుకుతుంది అన్నమాట ఈ వాటర్లో. ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం అన్నమాట. ఓకేనా? ఇలా అయితే ఉడికిపోయింది. చూడండి, ఆయిల్ పైకి తేలింది కాబట్టి కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో. ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. చూడండి, మంచిగా ఉడికిపోయింది. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి అన్నమాట. ఎంత బాగుంటుందో మీరే కామెంట్ చేసి చెప్పండి నాకు, ట్రై చేసుకొని. చూడండి, చిక్కగా గ్రేవీ వచ్చింది కదా, పూరీలోకి, చపాతీలోకి, పరోటా ఏదైనా అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. ఒక్కసారి ట్రై చేసుకోండి, మీకు నిజంగా నచ్చుతుంది. నచ్చకపోతే చెప్పండి మీరు, దీనికైతే గ్యారెంటీ ఇస్తాను నేను. చూడండి, చికెన్ చూడండి మంచిగా అయితే రెడీ అయిపోయింది అన్నమాట. చూడండి ఎంత మంచిగా ఉందో, మంచిగా ఉంది కదా. ఇలానే ట్రై చేసి చూడండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మోతిచూర్ లడ్డు అయితే చేస్తానన్నమాట, దానికోసం వీడియో పెడతానన్నమాట. ఒక్కసారి ట్రై చేసుకోండి. మా ఆయన బర్త్డే ఉంది, దానికైతే మోతిచూర్ లడ్డు చేస్తున్నాను అన్నమాట. ఓకేనా? బర్త్డే వీడియో కూడా పెడతాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. మోతిచూర్ లడ్డు అయితే పక్కా గొలుసులతో మంచిగా చేస్తాను. ఓకేనా?